వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి కానిస్టేబుల్లో ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చింది. ఈ యొక్క ఆన్సర్ కీలో మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయో మీరు చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్టింగ్లో చూడగానే జూలై 7 అని ఒక నోటీస్ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క నోటీస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క ఫైనల్ ఆన్సర్ కీ అనేది 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీకు అవైలబుల్లో ఉంటుంది. ఈ యొక్క ఫైనల్ ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, కింద క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు సైడ్కి చూసినట్టయితే గ్రీన్ కలర్లో రిజల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క రిజల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు స్టార్టింగ్లో ఎగ్జామ్ నేమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీకు కింద సెలెక్ట్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ 2025 అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ అని దాని మీద క్లిక్ చేయండి. ఎగ్జామినేషన్ ఇయర్ వచ్చేసి 2025 మీద క్లిక్ చేసి వ్యూ మార్క్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ యొక్క మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కింద మీకు స్కోర్ కార్డ్ అయితే ఇచ్చింటాడు. ఈ యొక్క స్కోర్ కార్డులో మీ యొక్క రా స్కోర్ అలాగే ఫైనల్ స్కోర్ అయితే ఉంటుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయని. ప్రతి ఒక్కరికి అయితే నార్మలైజేషన్లో మార్క్స్ అయితే పెరిగి ఉంటాయి. మీ యొక్క షిఫ్ట్ ఆధారంగా ఎవరి షిఫ్ట్ అయినా కఠినంగా ఉంటే వాళ్ళకి మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క రిజల్ట్ పీడిఎఫ్ అయితే వచ్చి ఉంటుంది. అందులో మీకు కేవలం మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉండి ఉంటుంది. అది కూడా సెలెక్ట్ అయిన వాళ్ళది మాత్రమే. సెలెక్ట్ కాని వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే అక్కడ ఉండవు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళ మార్క్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత మీరు సపరేట్గా ఫైనల్కి ఆన్సర్కి చెక్ చేసుకోవాలనుకుంటే, అంటే మీరు ఏ క్వశ్చన్స్ కరెక్ట్గా రాశారు, మీరు మళ్ళీ క్లిక్ ఛార్జ్ మీద క్లిక్ చేసి మనీ పే చేసింటారు కొందరు, మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అని. ఆ యొక్క ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి మీకు రేపు నుంచి ఓపెన్ అవ్వచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఫీజ్ పే చేసి కట్టిన ఆన్సర్ కరెక్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఇది మీకు ఇప్పుడే అప్డేట్ వచ్చింది కాబట్టి వెంటనే అయితే ఓపెన్ అవ్వదు. మార్నింగ్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.